నేను మీకు కొన్ని చిట్కాలు అయితే చెప్తాను. సో వీడియో అయితే చివరి దాకా అయితే చూడండి. కొబ్బరి ముక్కను అయితే పెరుగులో కనుక వేసినట్టయితే కొంచెం పెరుగు అయితే పాడవకుండా ఉంటుంది. ఇక అగరబత్తి ఉంటుంది కదా, సో అగరబత్తితోనైతే ఇత్తడి పాత్రలు అయితే మీరు కడిగినట్టయితే అంటే తోమినట్టయితే సో అవి కూడా మీకు మంచిగా మెరుస్తాయి, బాగా శుభ్రమవుతాయి. సో ఇక కత్తిపీటకు కనుక మీరు ఉప్పు రాసినట్టయితే అది పదునవుతుంది అన్నట్టు. కత్తిపీటకు ఉప్పుతో రాసినట్టయితే కొంచెం అది చేసినట్టయితే సో ఇక మినపప్పు తొందరగా నానాలి అంటే సో అందులో ఏదైనా ఒక ఇనుపదాన్ని అయితే వేయండి. సో దాన్ని వెంటనే అయితే తీసేసుకోండి. సో చిన్నదైతే వేయకండి, కొంచెం పెద్దది వేయండి మీకు గుర్తుండేటట్టు. ఇక బ్రెడ్ ప్యాకెట్లో అయితే మాత్రం మీకు బంగాళాదుంప ఉంటుంది, ఆలుగడ్డ ఉంటుంది కదా, సో వాటిని కొన్ని ముక్కలు అయితే అందులో వేసినైతే అవి కూడా తాజాగా ఉంటాయి. ఇంకా కొంచెం ఇక లేడీస్కి ఏంటి ఏంటంటే ఈ తులసి ఆకులు నూరుకొని ముఖానికి రాసుకున్నట్టయితే కొంచెం మచ్చలు అయితే పోతాయి. మచ్చలు ఏమన్నా ఉన్నా కనుక మొటిమలు ఏమన్నా ఉన్నా కూడా పోతాయి అవి కూడా. ఇంకా కరివేపాకు చిగుర్లు కానివ్వండి, పసుపు వేపాకు కలుపుకొని నూరి పెట్టుకున్నా కూడా మీకు ముఖం అనేది కొంచెం మచ్చలు మొటిమలు అయితే పోతాయి. సో ఇవి ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇట్లాంటి టిప్స్ కానివ్వండి మీకు సంబంధించిన అంటే మనకి సంబంధించి ఏదైనా కూడా నేనైతే వీడియోలు అయితే చేయడం జరుగుతుంది. సో సబ్స్క్రైబ్ అయితే చేయండి ఛానల్ అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.